జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రికలు చట్టబద్ధంగా కొనుగోలు చేసి పునరుద్ధరణకు ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి ఆధారాలు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా చూపేందుకు ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారని, అయితే ఆధారాల లేమితోనే కోర్టు తిరస్కరించిందని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరుచుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా పరిస్థితుల్లో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ద్వారా ఏదైతుందో ఆరంభింపజేసినటువంటిది నేషనల్ హెరాల్డ్ పత్రిక అని చెప్పంటున్నాం. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ రుణ చెల్లింపు చేయటానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా సహకరించడము, తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆర్థిక సహకారానికి ప్రతీకగా ఆ డబ్బు తిరిగి పొందడానికి ఏదైతుందో యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఏదైతుందో మరి దాన్ని కొనుగోలు చేసి అది చట్టబద్ధంగా అని చెప్పంటున్నాం. కొనుగోలు చేసి ఏదైతుందో ఇవాళ మరి తిరిగి నేషనల్ హెరాల్డ్ కొనసాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ఒక కుట్రపూరితంగా గాంధీ కుటుంబాన్ని ఏదైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుంటే ఏదైతుందో ఈడీ ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందో అందులో వీళ్ళ సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి వారి దోషులుగా పరిగణింప చేయడానికి ఏ విధమైన ఆధారాలు లేవు అని చెప్పని మరి ఆ ఛార్జ్షీట్ తిరస్కరించి కొట్టివేయటం ఏదైతుందో ఇవాళ వాస్తవానికి అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి అంటున్నా. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ద్వారా ఆరంభింపజేయబడ్డ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతుందో దాన్ని నిలబెట్టే విధంగా యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఏదైతే దాన్ని కొనుగోలు చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పి కుట్ర పడుతున్నారో అది వాళ్ళ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడము, దీంతోనైనా భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తామని చెప్పంటున్నా. దీంతోనే